హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు రోడెన్స్ ఆఫీస్ అండి. మొత్తం రూమ్ మొత్తం మెస్సీగా అయిపోయింది. యాక్చువల్గా మన దగ్గర గిన్నీ పిక్స్ ఉండాలి కదండి. మన ఆ గిన్నీ పిక్స్ని నేను యాక్చువల్గా మన రూమ్లో కొంచెం స్పేస్ తక్కువ అయిందని చెప్పి మన ఫామ్కి పంపించాను. యాక్చువల్గా మన దగ్గర ఏంటంటే ఆంధ్రాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నానండి. బ్రాంచ్ ఇన్ ద సెన్స్ అది ఒక షాప్ పెడుతున్నాం అక్కడ. సో ఎవరైనా ఆంధ్రాలో ఉంటే వాళ్ళు అక్కడ నుంచి మనకి దగ్గరగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అవంతా అని చెప్పి. సో ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్ర సైడ్ పంపించాలంటే కొన్నిసార్లు ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ నడుస్తున్నాయి. సో అలా నడవకుండా ఉండడం కోసం అని చెప్పి ఏం చేశానంటే ఆంధ్రాలో ఒక షాప్ ఓపెన్ చేస్తున్నాము. సో అక్కడికే పంపించాను. అక్కడ ఒక బ్రీడింగ్ సెటప్ ఉన్నది. అక్కడ ప్యూర్గా మన ఏంటంటే ఆక్వేరియంస్ ఈసారి నుండి మన దగ్గర రోడెన్స్ కాకుండా ఆక్వేరియం సంబంధించిన కూడా దొరుకుతాయి. మీన్స్ ఆక్వేరియంస్, ఫిల్టర్స్, ఫుడ్, సో యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి. ఎవరికైనా ప్లాంటెడ్ ట్యాంక్స్ కావాలన్నా కూడా అక్కడ మనం ప్లాంటెడ్ ట్యాంక్స్ చేసిస్తాము, ఆక్వాస్కేపింగ్ అది చేసిస్తాము. సో అట్లని ప్లాన్ చేసాం అన్నమాట షాప్ని. అంటే ఇంకా మనకి అవి అంటే షాప్ అయితే ఇంకా మాటలు నడుస్తున్నాయి షాప్ తీసుకోవాలని చెప్పి. సో అది ఒకసారి అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తున్నాను అది ఎట్లుందని చెప్పి. సో ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అండి మొత్తము. మన దగ్గర ఉన్న హామ్స్టర్స్ మొత్తం అయిపోయాయి, నిన్ననే పంపించేసాను మొత్తం. సో ప్రజెంట్ ఎవరికైనా కావాలనుకుంటే జెర్బుల్స్ ఉన్నాయి మనతో. ఒక 3 కలర్స్ జెర్బుల్స్ ఉన్నాయి. 2 వచ్చి జెడ్ బ్లాక్ ఉన్నాయి, ఒకటి వచ్చి ఫాన్ ఉన్నదండి, అగోటి అంటారు కదా, అగోటి లాగా ఉంది ఒకటి. సో ఈ 3 అయితే మనకు సేల్కి రెడీగా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే పింగ్ చేయండి వాట్సాప్లో. సో నేను డీటెయిల్స్ అనేవి ఇస్తాను మీకు. సో కాకపోతే మనకు ఒక ఫ్యూ డేస్లో మనకు మళ్ళీ రీస్టాక్ అవుతుంది, ఎందుకంటే బుక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కొన్ని సో ఇవైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇక్కడ ఉన్నవి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి, ఇవన్నీ ఉన్నాయి. సో కాకపోతే రూమ్ మొత్తం మెస్సీ అయిపోయింది, ఎందుకంటే స్టాక్ అంతా అవుట్ చేసేసాను కదా. ఆ తీయడంలో మొత్తం అన్నీ చిందరవందరగా పడేసాను. సో మళ్ళీ సండే వరకు వెయిట్ చేయాల్సిందే. సండే నేను మళ్ళీ అవన్నీ సర్దుతాను అనమాట. సో చూసారంటే ఇక్కడ అన్నీ మొత్తం కప్స్ అన్నీ అయిపోయాయి. సో మన దగ్గర ఏంటంటే ఇట్లా బ్యాచెస్ వారీగా నడుస్తూ ఉంటుంది. సో ఈ బ్యాచెస్ని మనం చేస్తూ ఉంటాం, కన్సిడర్ చేస్తాం ఎట్లుంటాయి మనం. సో మళ్ళీ మనకు ఒక మండే వరకు మన దగ్గర మళ్ళీ స్టాక్ అనేది రీస్టాక్ అవుతుంది. ఇంకొకటి అండి, నేను మీల్ వామ్స్ కూడా ఇప్పుడు బ్రీడింగ్ స్టార్ట్ చేశాను, అంటే మీల్ వామ్ ఫార్మింగ్ కూడా. సో అదైతే ప్రొసీజర్ ఉన్నది, స్టార్ట్ చేశాను. పెద్ద సెటప్ కదండి, చిన్న సెటప్ కానీ. సో అది ఇప్పుడైతే ప్రజెంట్ నడుస్తుంది బాగానే. అంటే నేను మొత్తం సక్సెస్ అయిన తర్వాత ఎలా చేశాను, ఏం చేశానని మీకు అందరికి అప్డేట్ చేస్తాను. ఫ్యూచర్లో మన దగ్గర మీల్ వామ్స్ కూడా దొరుకుతాయి. సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఆంధ్రాలో షాప్ ఓపెన్ చేస్తామంటే ఓపెన్ చేసిన తర్వాత ఆంధ్రాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేస్తాను. కొంచెం రిలయబుల్ కాస్ట్ ఉంటుంది అనమాట. అది మీకు డీటెయిల్స్ అనేవి నేను అక్కడ షాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు చెప్తాను.